హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకో సింపుల్ డిజైన్తో వచ్చేసాను. ఇది పికాక్ డిజైన్ అండి. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుని ఉంచుకున్నాను. ఈ పింక్ కలర్ సిల్క్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసలు ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఛానల్లోనే వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి చివరి వరకు. ఇదిగోండి, ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ తీసుకున్నాను. ఇది సిల్క్ థ్రెడ్. ఇది కూడా 2 వరుసల దారమే తీసుకోవాలి. ఇప్పుడు వేసాం కదా చైన్ స్టిచ్, పక్క నుంచి ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే సేమ్ చైన్ స్టిచ్తోనే వేసుకోవాలి. ఈ లైన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పక్క నుంచి ఫ్యాబ్రిక్ గ్లూతో ఒక లైన్ ఇలా వేసుకోవాలి. దీని మీద నుంచి ఇప్పుడు స్టోన్లెస్ స్టిచ్ చేసుకుందాము. దీనికి సరిపడా ముందుగానే కట్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత పైనుంచి టాకాలు వేసుకోవాలి. అంటే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని 2 వరుసల దారంతో పైనుంచి టాకాలు వేసుకున్నట్లయితే ఇది కదలకుండా వాషింగ్లో ఊడిపోకుండా ఉంటుంది. ప్రతి చైన్లో నుంచి వేయవలసిన అవసరం లేదు. కొంచెం కొంచెం దూరంలో అక్కడక్కడ టాకాలు వేసుకున్నట్లయితే సరిపోతుంది. చివరి వరకు టాకాలు వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ సేమ్ కలర్ థ్రెడ్ అంటే బ్లూ కలర్ థ్రెడ్ నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా 2 వరుసల దారంతో మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ముందు వేసుకున్నాం కదా, అలానే ఇక్కడ ఇంకొక లైన్ వచ్చే విధంగా పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి, అసలు గ్యాప్ లేకుండా. ఇలా లైన్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ డ్రా చేసుకోవాలి. పికాక్ డిజైన్ ఇది పేపర్ మీద వేసుకున్నాను నేను ముందుగా. దాన్ని చూసి ఇక్కడ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. మీకు డిజైన్ ఈక్వల్గా రావాలంటే, అంటే నెక్ అంతా ఈక్వల్గా రావాలి కదా, అలాగా రావాలి అంటే పేపర్ మీద ట్రేస్ చేసుకొని తర్వాత కార్బన్తో వేసుకోండి. చాలా ఈజీగా అన్ని డిజైన్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. లైట్ కలర్ క్లాత్ మీద అయితే డార్క్ కలర్ కార్బన్ అంటే బ్లూ కలర్ కార్బన్తో వేసుకోండి. ఒకవేళ డార్క్ కలర్ అయితే వైట్ కార్బన్ ఉంటుంది, వైట్ కార్బన్తో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్క పికాకే పడుతుంది కాబట్టి ఇక్కడ పెన్సిల్తో వేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఒకటి సరిపోతుంది. తర్వాత పింక్ కలర్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసల దారం ఎక్కించుకోవాలి. ఇది అవుట్లైన్ అంతా కుట్టుకున్నాం. ఫస్ట్ గొలుసు కుట్టుతో కుడుతున్నాను ఇక్కడ. ఈ రౌండ్ తిరిగే చోట మళ్ళీ ఒకసారి నీడిల్ కింద దింపుకొని చివరి చైన్ ఉంటుంది కదా, చైన్ మధ్యలో నుంచి మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవాలి. ఇలాగా మళ్ళీ వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ చివరికి వచ్చేసరికి దింపేసుకుని మళ్ళీ చైన్ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇలాగా మనకి షేప్ తిరిగిన చోటల్లా ఈ చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం చేంజ్ చేసుకోవాలి, లేదంటే రౌండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ దారం, ఇది కూడా 2 వరుసల దారం కాడుకుట్టుతో వేస్తున్నాను ఇక్కడ ఈ లైను. ఈ పైన ఇక్కడ చిన్న రౌండ్ తిరగాలి, రౌండ్ తిరిగే విధంగా ఇక్కడ కాడుకుట్టు వేస్తున్నాను నేను ఇక్కడ.
నెక్స్ట్ అదే దారంతో ముగ్గు కుట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్గా లైన్స్ వేస్తున్నాను ఇక్కడ అంతే. ముక్కు కుట్టడం అయిపోయింది కదా, కన్ను వేసుకుందాము. ఇక్కడ నేను ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. ఇక్కడ వద్దు అనుకుంటే గోల్డెన్ పోస్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో గోల్డెన్ పోస్ వేసేసాను దీని మీద నుంచే. ఈ పికాక్ ఒక షేప్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఈ పింక్ కలర్ దారం 4 వరుసలు ఎక్కించుకోవాలి. వెదర్స్ కోసం లేజీ డేజీ స్టిచ్తో వేసుకోవాలి, అంటే సింగిల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ మల్టీ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకుని ఇవి స్టిక్ చేసుకుందాం ఫ్యాబ్రిక్ గ్లూతో. ఈ కుందన్స్ చుట్టూ అవుట్లైన్ కుట్టుకోవడం కోసం జదోసి తీసుకోవాలి. ఇది సాఫ్ట్ జదోసి, గోల్డెన్ జదోసి తీసుకున్నాను. ఇది ఈ కుందన్కి రౌండ్ చూసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా వచ్చే విధంగా ముందుగానే కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, ఇలా కట్ చేసుకున్న జదోసి స్ట్రింగ్స్ ఇవ్వండి. ఇప్పుడైతే కుట్టుకోవడం స్టార్ట్ చేద్దాము. ఈ జదోసిని కుట్టుకోవడం కోసం సింగిల్ లైన్ మాత్రమే తీసుకోవాలి, కాటన్ థ్రెడ్. కుందనికి చివరి నుంచి నీడిల్ పైకి తీసుకుని జదోసి స్ట్రింగ్ని ఒకటి ఎక్కించుకోవాలి. మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచి కిందకి దింపేసుకొని ఆపోజిట్ సైడ్ అంటే కుందనికి ఆ చివరి నుంచి జదోసి మీద నుంచి ఇలా వచ్చే విధంగా లాక్ చేసుకోవాలి. తర్వాత అటు సైడు ఇటు సైడు కూడా జదోసి మీద నుంచి వేసుకున్నట్లయితే పైకి లెగకుండా ఉంటుంది. తర్వాత ఈ షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. ఇవి చాలా చిన్న సైజు షుగర్ బీట్స్, వీటిని కుట్టుకుందాము. ఇక్కడ లేజీ డేజీ వేసాం కదా, ఈ మధ్యలో నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ బీడ్ ఒకటి, గోల్డెన్ బీడ్ ఒకటి, ఈ లేజీ డేజీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ మధ్యలో నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి. తర్వాత ఈ బాడీ పార్ట్లో కూడా ఇక్కడ షుగర్ బీడ్స్ 4 వేసుకున్నాను. అంటే ఈ లెంగ్త్కి సరిపడా 4 వచ్చాయి. పైన వైపు కూడా ఒక 4 వేసుకోవాలి. ఇక్కడ కన్ను దగ్గర కూడా ఒక బీడ్ వేసేస్తున్నాను. నేను ముందుగా చెప్పాను కదా ఇక్కడ గోల్డెన్ బీడ్ వేసాను అని చెప్పేసి, రౌండ్ సైజు గోల్డెన్ బీడ్ ఒకటి వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా కంప్లీట్ అయిన డిజైను, నెక్ డిజైన్ ఎలా ఉందన్నది ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.